హాయ్ బ్రో. కొంచెం ఫైనల్లీ వచ్చేసారు. వెహికల్ మనం చూసుకున్నాం కదా, ఆ స్ట్రిప్ అయితే తీసేద్దాం. బోనెట్ మీద ఉన్న స్ట్రిప్ అయితే తీసేద్దాం. అండ్ నాకు ఆ 7H అనే లోగో అయితే అల్టిమేట్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ బ్రో. అది యాక్చువల్లీ మన 7 Hills ఏడుకొండల స్వామిది డిజైన్ చేసి ఉండే నేను చేపించి ఢిల్లీ నుంచి చేయించారా? సూపర్ ఉంది. బంపర్స్ ఆల్రెడీ చేయించారు, సెరామిక్ కూడా చేయించారు అన్నారు. ఆ స్క్రాచ్ ఏది ఉందో అది మనం కంప్లీట్ రిమూవ్ చేసి పెయింట్ స్క్రాచ్ అది తీసేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఆ వెహికల్ కి రైట్ సైడ్ ఒక స్క్రాచ్ ఉంది కదా, ఆ స్క్రాచ్ ఇంతకుముందు పెయింట్ టచ్ చేసినట్టున్నారు కదా. సో దాన్ని మళ్ళీ మనం రిమూవ్ చేసి పెయింట్ ఒరిజినల్ మనకు కంపెనీ నుంచి కోడ్ ఏదైతే వస్తుందో ఆ కోడ్ మిక్స్ చేసేద్దాం. బోనెట్ పైన కూడా లైట్ స్క్రాచెస్ ఉన్నాయి, అవి బఫ్ వెళ్ళిపోతాయి. సోల్ మార్క్స్ ఇంకా లైట్ స్క్రాచెస్ కూడా ఉన్నాయి, అవి బఫింగ్ వెళ్ళిపోతాయి. వెహికల్ కంప్లీట్ గా మనం వితౌట్ రూఫ్ ఉన్న 2 బంపర్స్ వదిలేసుకొని ప్రీమియం PPF ఇద్దాం. TPU 5 years వారంటీ, ఈ వారంటీతో వస్తుంది. సెల్ఫ్ ఫీలింగ్ ఉంటుంది, 20 microns. మీకు వెహికల్ విషయంలో PPF విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, మీరు నాకు ఎంత ఎంక్వైరీ చేశారు, మెటీరియల్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ అడిగారు అనేది నాకు మీకు చాలా పర్సనల్ మనకు చాలా తెలుసు. ఇంతకుముందు వీడియోస్ మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. సో ఏంటంటే నాకు మిమ్మల్ని వరంగల్ నుంచి రావడానికి రప్పియడానికి థ్యాంక్ యూ సో మచ్. మంచి నాలెడ్జ్ ఉంది అన్నిటి మీద. థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను మీ వరంగల్ అని చెప్పిన వెంటనే నేను మిమ్మల్ని ఎట్లా చేసి నా సర్వీస్ చూపించాలని చెప్పేసి బెస్ట్ ప్రైస్ ఇచ్చాను. ఇంకొకటి సర్వీస్, అల్టిమేట్ సర్వీస్. నేను యాక్చువల్లీ నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండే, మా వాళ్ళు యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే వెహికల్ వచ్చిన తర్వాత నేను వాళ్ళకు వర్క్ ప్రోగ్రామ్ చేసేసి సర్టన్ వర్క్ వరకు నేను కొంచెం నా వేరే వర్క్ చూసుకుంటాను, అంతలో వాళ్ళు వర్క్ చేసేసి నాకు ఇస్తారనమాట వెహికల్. నేను మీ వెహికల్ విషయంలో ఏం చేయబోతున్నా అంటే, కంప్లీట్ వెహికల్ దగ్గర ఉండి ఎక్కడెక్కడైతే నేను మీ అబ్జర్వేషన్ మీకు మన ఇద్దరం కన్వర్సేషన్ చేసుకున్నాను, డీటెయిల్గా చేయబోతున్నాను. అంటే అన్ని వెహికల్స్కి అట్లానే చేస్తాను. కాకపోతే ఏంటి అంటే, ఇప్పుడు మన వెహికల్లో కొంచెం స్పెసిఫికేషన్ మీరు చెప్పారు. సో ఈ స్పెసిఫికేషన్స్ మీరు చెప్పారని కాదు, ఏ కస్టమర్ చెప్పినా కూడా నేను అన్నీ చూసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఈ మన వెహికల్లో ఏంటంటే ఫుల్ బాడీ PPF ఎక్సెప్ట్ టాప్ అండ్ బంపర్స్ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఆ స్క్రాచెస్ ఇంకా మనకి అలోయ్ వీల్స్ అండ్ టాప్ సెరామిక్ కోటింగ్ ఉంది. ఇంకా ఇంటీరియర్ పార్ట్స్ లో కొంచెం PPF అప్లికేషన్ చెప్పారు, అది కూడా చేద్దాం. సో వెహికల్ అయితే మనకి 2 to 3 days అయితే కంపల్సరీ తీసుకుంటుంది. ఈ 2 to 2 days కూడా మీకు డే అండ్ నైట్ వర్క్ చేపించి చేస్తాను. అండ్ ఎందుకంటే మీకు కొంచెం పర్సనల్ వర్క్స్ ఉన్నాయని చెప్పారు కాబట్టి సో చేద్దాము. నథింగ్, వెహికల్ మీరు బిఫోర్ ఎట్లా ఉంది, ఆఫ్టర్ ఎట్లా ఉంది మీకే కాదు, మీ సర్కిల్లో చూపించడానికి కూడా నేను అల్టిమేట్గా వెహికల్ చేసి ఇస్తాను. ఇది మీకు వచ్చే ముందు కూడా చెప్పాను, మీరు వచ్చిన తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత కూడా మీరు ఇదే మాట అంటారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే వెహికల్కి మనం మెరూన్ కలర్ వెహికల్ వర్చుస్ Volkswagen లో మీరు చూసుకున్నట్టయితే మెరూన్ కొంచెం డల్లే ఉంటుంది కంపేర్ టు అదర్. లేదు, మీరు ఒకసారి PPF అయినాక చూడండి, సేమ్ థింగ్. మనకి ఇప్పుడు ఏదైతే డల్నెస్ ఉందో, బ్రైట్ ఉండదో, ఈ PPF లో గ్లాస్ ఉంటుంది కాబట్టి మనకు బ్రైట్ అయిపోతుంది అల్టిమేట్. సో ఇది కూడా మనకి నెంబర్ ఆఫ్ వర్చెస్ పక్కన ఉన్నా కూడా మనది ఒక యూనిక్ గా కనిపిస్తుంది. ఆ షైన్ అనేది ఎప్పటికీ అలా ఉంది. ఒక కార్ గాయ కింద అందరికీ అదే కావాలి కదా, యూనిక్నెస్. ఇప్పుడు ఒక Volkswagen Virtus లో నెంబర్ ఆఫ్ వర్చెస్ ని జనరేట్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కానీ మనం దాన్ని డిఫరెంట్ గా సొసైటీలో మాడిఫై చేసి సొసైటీలో చూపించినప్పుడే మనకు యూనిక్నెస్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద కార్ గాయ ప్యాషన్ అనమాట, సాటిస్ఫాక్షన్ అనమాట. సో అండ్ మీరు ఇంతకుముందు అదే మీ ఫ్రెండ్స్లో వాళ్ళ అవన్నీ ఉండదు కదా, అవన్నీ కూడా మన ఈ వెహికల్ ఒక్కటి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే కంపల్సరీ చూసుకొని ఎక్కడ ఎంక్వైరీ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే అడుగుతారు మన చూడగానే. ఐ మీన్ మీ వర్క్స్ కూడా చూసాను కదా ఇన్స్టా హ్యాండిల్ లో, యూట్యూబ్ లో, చాలా బాగా చేస్తారు, ప్రాపర్ నీట్ గా, ఫినిషింగ్ కూడా బాగుంది. ఇక్కడ వచ్చింది చూసారు కదా. యాక్చువల్లీ మనం ఏంటంటే కస్టమర్ కి పిన్ పాయింట్ చెప్పేస్తాం అనమాట. ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళకి ఏదో అవసరమో అంతవరకే చేస్తారు. ఇంకోటి ఏంటంటే వెహికల్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వెహికల్లో ఏదైనా డిఫికల్టీస్ ఉన్నా, కస్టమర్కి బడ్జెట్ విషయంలో కానీ అన్నిట్లలో కంఫర్టబుల్ ఉండేది చూసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి PPFకి వచ్చాడు,
కానీ ఆ వెహికల్ కండిషన్ బాగాలేదు, సెరామిక్ వరకే దానికి ఓకే ఉంటుంది, అంటే ఓల్డ్ వెహికల్ అనుకోండి. సో దాని విషయం మనం ఏం చేస్తామంటే సెరామిక్ వరకే చేసేసి పెడతాం. సో కస్టమర్కి ఎందుకంటే వేస్ట్ ఆఫ్ మనీ అవుతుంది, వేసిన తర్వాత మనకు కూడా మంచి అవుట్పుట్ రాదు, కస్టమర్ పైన మన పైన ఇంప్రెషన్ కస్టమర్కి బాగుండదు. సో మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేనేం చేస్తాను అంటే, మీరు ఫస్ట్ ఏమన్నారు సెరామిక్ చేయించుకున్నా, ఆల్రెడీ 2 బంపర్స్ PPF వేయించుకున్నా. నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటా అంటే, ఏ కస్టమర్ వచ్చినా కూడా సెరామిక్ కోసం కొత్త వెహికల్కి బడ్జెట్ లేదన్నప్పుడు నేను ఏం చేస్తా అంటే 100% 2 బంపర్స్ PPF వేసుకోండి సార్, మిగతా మొత్తం సెరామిక్ వేయించుకోండి అని చెప్తా. ట్రాఫిక్ లో ప్రొటెక్షన్ ఉంటుంది. యా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఆల్రెడీ చేయించుకొని వచ్చారు, చేయించిన అక్కడ ఖర్చు పెట్టా. బట్ ద థింగ్ ఈస్ చిన్న పిల్లలు ఉంటారు, మనం ఎక్కడన్నా పార్క్ చేస్తాం, అప్పుడు టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే ఓవరాల్ PPF ఇస్ ఫార్ బెటర్. సో నేను కస్టమర్కి వస్తే కూడా చెప్పేది అదే, 2 బంపర్స్ అయితే కంపల్సరీ చేయించుకోండి. సెరామిక్ లేదా ఫుల్ బాడీ PPF అనేది మీ బడ్జెట్ పైన డిపెండ్ ఉంటుంది. 2 బంపర్స్ అయితే నా తరపున సజెషన్ అనమాట. సో మీరే ఏం చేసారంటే డైరెక్ట్ నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో అలాగే థింక్ చేస్తారు. అంటే మీరు కూడా ఫస్ట్ బడ్జెట్లోనే ఆలోచించడానికి చెప్పారు. సో ఇవన్నీ కూడా మనం దాని వాల్యూ అనేది నాకు మొన్న గీత పడ్డంగా తెలిసి. సో నైస్ టు మీట్ యూ వన్స్ అగైన్ అండ్ వర్క్ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పటివరకైతే చూసిర్రు మా వర్క్ ఎట్లయితుంది ఏందనేది. చెప్పాలంటే ఇప్పటివరకు జరిగిన వర్క్స్ అన్నింటిలో కస్టమర్ దగ్గరుండి వెహికల్ అయ్యేంత వరకు ఉండి చేయించుకోవాలో మీరే ఫస్ట్ టైం. అండ్ ఇంత అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు కూడా అంటే మేము ఎంత డీటెయిల్డ్గా వర్క్ చేస్తున్నాం అని మీకు కూడా అర్థమై ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది మా వర్క్ గురించి? ఓవరాల్గా క్రూ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ. నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయిపోయింది. పెట్టిన ప్రతి రూపాయికి మీరు వర్క్ చేస్తారు. అండ్ ఇంకా అప్పటికన్నా లైక్ గ్లాసినెస్ అయితే చాలా ఉంది. గార్వేర్ ప్రీమియం అన్నారు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు, హెవీ గ్లాసినెస్ ఉంది. అంటే మీకు చెప్పినట్టు మేము ఏం చేసినామంటే, మీరు దగ్గరున్నట్లా ఇంకా మాకు ఏదేది ఎట్లా చేయాలి ఏందనేది కూడా మేము మీరు దగ్గరున్న సజెషన్ ఇచ్చి ఇట్లా మేము సజెషన్ ఇచ్చిన వెంటనే మీరు దానికి రెస్పాన్సివ్గా ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఈజీగా చేయగలిగినాం. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతవరకు అర్థం చేసుకున్నారు కాబట్టి మెటీరియల్ని. సో ఆ బంపర్స్ కూడా చేంజ్ చేసింది 100% రైట్ డెసిషన్ అయింది. ఎందుకు లేదంటే ఒకవేళ మీరు ఈ బంపర్స్ కూడా చేపియకపోయినట్టయితే మీరు ఎట్లయితే ఫేస్ చేసిరో మీరు సైడ్ మిరర్స్ పైన కంపల్సరీ ఒక 6 months to 1 year సేమ్ సిచ్యువేషన్ బంపర్స్ లో ఉంటుండే. అండ్ ఈవెన్ మీ దగ్గర నచ్చింది ఏంటంటే, ఇప్పుడు అది యాక్చువల్గా మీ వర్క్ కాదు, దాన్ని కూడా మీరు మళ్ళీ నాకు బ్లాక్ డ్రాప్ చేపిస్తున్నారు. సో అంటే ఇప్పుడు మీకు నేనేమనుకుంటా అంటే 100% వెహికల్ వచ్చింది అంటే కేర్ అనేది మనతో ఉంటుంది, మనతో అయ్యేంత వరకు చేస్తాం. సో మనతో అయ్యేంత వరకు చేస్తాం, కాదని చెప్తాం. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇప్పటివరకు అయితే ఇది ఉందన్నమాట. అది దాన్ని ఏం చేస్తామంటే మనం లెఫ్ట్ సైడ్ మిరర్స్ మొత్తం కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ లో ఒకటి ర్యాప్ చేద్దాం, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ర్యాప్ చేద్దాం. ఎట్లాగో లెఫ్ట్ సైడ్ మీద సైడ్ మిర్రర్ పైన PPF ఉంటుంది కాబట్టి సో తర్వాత 2 పెయింట్ చేసే టైంలో 2 పీల్ ఆఫ్ చేసి 2 పెయింట్ చేసేసాల్సి వస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ మీద PPF ఓల్డ్ PPF ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి మళ్ళీ పెయింట్ పీల్ ఆఫ్ అయిపోతుంది. సో బెటర్ ఏం చేద్దామంటే పెయింట్ మిక్సింగ్ రెడీ అయిన తర్వాత 2 పీల్ అవుట్ చేసేసి ఒకటేసారి పెయింట్ చేసేస్తే మీకు కూడా బెటర్ ఉంటుంది. ఇప్పుడు డెలివరీ ఇచ్చిన ఇలాగే వెహికల్ డెలివరీ ఇచ్చాం అనుకోండి, మీకు 1 side బ్లాక్ ఉంటుంది, 1 side బాడీ కలర్ ఉంటుంది కాబట్టి బాగోదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ, చాలా మంచిగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.